హలో అందరికీ, ఇంత సింపుల్ ఆ చాక్లెట్ లావా తయారు చేయటం ఇది కనుక తెలిస్తే మీరు కూడా ట్రై చేస్తారు. నేనైతే మా పిల్లల కోసం రెడీ చేస్తానండి, చూపించేస్తే సింపుల్ అండ్ ఈజీగా. ముందుగా అయితే ఒక గాజు బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్లు కోకో పౌడరు, అలాగే 1/2 కప్పు మైదాని వేసి జల్లిచ్చేసుకోండి. అలాగే 1/2 కప్పు షుగరు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోండి. అదంతా కూడా జల్లిచ్చేసుకోండి. లాస్ట్న అడుగున ఉన్నది మటుకి పడేసేయండి, అది మటుకి వేయొద్దు. కొంచెం అలా అయితేనే మనకి చాక్లెట్ లావా అనేది కరెక్ట్గా వస్తుంది. ఒక 1/2 కప్పు వరకు బటర్, అంటే ఒక 25 గ్రామ్స్ అనుకోండి బటర్ అయితే తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకోవాలి. దాంట్లోకి మిల్క్ యాడ్ చేసుకుంటూ మనకి కేక్ కన్సిస్టెన్సీ అనేది ఎలా అయితే ఉండాలో అలా జారుగా అయితే ఉండాలి. కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకుంటూ ఇలా క్రీమీగా అయ్యే వరకు అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే గాజు బౌల్స్కి బటర్ అయితే అప్లై చేస్తున్నాను. మీరైతే కోకో పౌడర్ కానీ లేదా మైదా కానీ లేదా బటర్ అయినా అప్లై చేసుకోండి. ఇలా ఒక్కొక్క గరిటె చొప్పున నేనైతే చాక్లెట్ లావా మిశ్రమాన్ని వేసేస్తున్నాను. ఇలా మొత్తాన్ని కూడా వేసేసి నా దగ్గర ఉన్న చాక్లెట్ని అయితే నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను, అది యూస్ చేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు ఉంటుంది కదా 45 రూపీస్ డైరీ మిల్క్, అవైనా బైట్స్ 2 బైట్స్ చొప్పున పెట్టేసుకున్న చాలు, రెడీ అయిపోతుంది. ఇవి ఇలా పెట్టేసుకున్న తర్వాత 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నాను. అలా ఫ్రీ హీట్ చేసిన తర్వాత మైక్రో ఓవెన్లో ఒక్కొక్కటిగా దీన్ని అయితే పెట్టేసుకొని 45 మినిట్స్ ఎగ్జాక్ట్గా కుక్ చేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే చాక్లెట్ లావా రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.